ఎవరైనా సరే కూతుర్లు కుమార్తెలు ఎవరైనా సరే కూతుర్లు కుమారులు ఎవరైనా సరే తల్లిదండ్రుల వద్ద నుంచి ఆస్తులను వారి బాగోగులను చూస్తామని చెప్పి బహుమతి రూపంలో గిఫ్ట్ డీడ్ రూపంలో తీసుకొని వారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే ఆ తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ చట్టం 2007 ప్రకారంగా ఆ గిఫ్ట్ డీడ్లను రద్దుపరచడానికి ముందుగా ఆర్డీఓ గారికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆర్డీఓ గారు అప్లికేషన్ పెట్టిన మరుక్షణమే ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే ఆ కూతుర్లకు కుమారులకు ఒక నోటీసును పంపించి వారి దగ్గర నుంచి సమాధానం తీసుకొని ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ఆ తల్లిదండ్రులకు ఎంత మెయింటెనెన్స్ చెల్లించాలి, ఆ డాక్యుమెంట్లను రద్దు చేయాలా వద్దా అనేది తదుపరి నిర్ణయం తీసుకుంటారు. అక్కడ కూడా మనకు అన్యాయం జరిగింది, న్యాయం జరగలేదు అని మనం భావిస్తే ఆ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆస్తులను ఎవరైతే తీసుకున్నారో అవి రద్దుపరచమని మనం డైరెక్ట్గా సివిల్ కోర్టులో కూడా కేసు ఫైల్ చేసుకునే వెసులుబాటు ఆ తల్లిదండ్రులకు ఉంటుంది. సో వృద్ధుల సంరక్షణ చట్టం 2007 ప్రకారంగా ఆ గిఫ్ట్ డీడ్లను న్యాయస్థానము రద్దుపరచవచ్చు. అంటే తల్లిదండ్రుల నిర్లక్ష్యం చేస్తే వారు తీసుకున్నటువంటి ఆస్తులన్నీ కూడా రద్దయిపోతాయని చెప్పి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. వృద్ధుల సంరక్షణ చట్టం 2007 కూడా చాలా స్పష్టంగా పేర్కొంటున్నది.